काम में आते కాదు కాదు ఏమో అది ఎక్కడ అదే కాదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే వ్లాగ్స్. మనమైతే మేడారంలో నైట్ స్టే అయిపోయినాం కదా. ఆడి నుంచే ఈరోజు వరంగల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. వరంగల్లో ఏమేమి ఉన్నాయో అవి చూసుకొని ఇంకా ఈరోజు నైట్ స్ట్రైట్ ఇంకా ఇంటికి. మొత్తం మంచు నిండిపోయింది అంత మేడారం అంతా. రాత్రి నుంచి పొద్దున్న దాకా ఇప్పుడు గిట్ట బయట మొత్తం మంచిగా ఉంది అంతా. చుట్టుముట్టు మొత్తం చల్లగా ఉంది కానీ పర్వాలేదు, బాగుంది కదా. అండ్ ఇట్స్ డే 3. మేడారంకి అయితే మళ్ళీ దర్శనానికి అయితే పోతున్నాం, సమ్మక్క సారక దర్శనానికి. ఇంకా ఇక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోతాం ఇంకా మనం. దర్శనం అయితే అయిపోయింది. మెయిన్లీ ఈరోజు సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు గుడిలో. మేడారం నుంచి వరంగల్ ఉండే రామప్ప గుడి వచ్చేసి మనకి దగ్గర దగ్గర 50 కిలోమీటర్స్ అయితే ఉంది. కాబట్టి మనము డైరెక్ట్ ఇంకా రామప్ప టెంపుల్కి వెళ్ళిపోదాం. మనమైతే రామప్ప టెంపుల్కి అయితే వచ్చినాం. మన ముంగట రామప్ప టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి ముంగట 1/2 కిలోమీటర్ల ఏదో లేకుందంట, ఆడగిట పోదాం మనం. ఇప్పుడైతే లోపలికి దర్శనంకి వెళ్తూ పోదాం. రామప్ప దేవాలయం రామలింగేశ్వర దేవాలయం వరంగల్. వరంగల్కు సుమారు 67 కిలోమీటర్లు దూరంలో ములుగు తాలూకాలోని పలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. ఇది హైదరాబాద్కు సుమారు 160 కిలోమీటర్లు దూరంలో ఉంది. వరంగల్ పర్యటనలో ఒక ముఖ్యమైన భాగమైన ఈ దేవాలయం దాని చారిత్రక సంపద మరియు నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధి చెందింది. దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల సహజ సౌందర్యం కూడా దీనిని సందర్శించదగనదిగా చేస్తుంది. రామప్ప దేవాలయం ఎవరు నిర్మించారు మరియు ఎప్పుడు? రామలింగేశ్వర దేవాలయం లేదా రామప్ప దేవాలయం 1213 ఆడ్ కాలానికి చెందినది. ఇది కాకతీయ రాజవంశం పాలన సమయంలో నిర్మించబడింది. భగవంత్ రామలింగేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఈ దేవాలయం తన శిల్పి రామప్ప పేరు మీద పిలువబడే దేశంలోని ఏకైక దేవాలయం. ప్రస్తుతం భారత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న ఈ దేవాలయం ఈ ప్రాంతం మరియు కాకతీయ పాలన యొక్క వైభవమైన గతానికి ఒకని అందిస్తుంది. ప్రస్తుతం పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన రెస్టారెంట్తో పాటు సరస్సు ఒడ్డున కుటీరాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఈ అందమైన దేవాలయాన్ని మరియు చుట్టుపక్కల ప్రాంతాలను విశ్రాంతిగా అన్వేషించి తరువాత కుటీరలలో సడలించవచ్చు. రామప్ప దేవాలయం వరంగల్ చరిత్ర. కొన్ని శాసనాల ప్రకారం రామప్ప దేవాలయం 1213 ఆడ్ చుట్టుపక్కల నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని పాలన సమయంలో నిర్మించారు. ఇది ప్రధాన సైనిక కమాండర్ రేచర్ల రుద్ర ఆధ్వర్యంలో నిర్మించబడింది. అయితే ఈ దేవాలయం దాని శిల్పి రామప్ప పేరుతో పిలువబడేది. దక్షిణ భారతదేశపు మధ్యయుగ దేవాలయాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. దశాబ్దాలుగా పాతదిగా ఉండి వివిధ దండయాత్రలు మరియు యుద్ధాలను చూసినప్పటికీ రామప్ప దేవాలయం ఇప్పటికీ గంభీరంగా నిలబడి ప్రతి సందర్శకుడిపై ఒక మనోహరమైన ముద్ర వేస్తుంది. రామప్ప దేవాలయం వరంగల్ నిర్మాణ శైలి.
రామప్ప దేవాలయానికి ఒకప్పుడు రాజభవనమైన చెట్లతో నిండిన పచ్చని మార్గం ద్వారా చేరుకోవచ్చు. నీటిలో తేలే ఇటుకలతో నిర్మించబడినప్పటికీ ఈ దేవాలయం ఇప్పటికీ బలంగా నిలబడి ఉంది. ఇది 6 అడుగుల ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఇది గర్భగృహం, అంతరాల మరియు మహామండపం కలిగి ఉంది. దేవాలయం బయటి గోడపై నిర్మించబడిన ప్రధాన ప్రవేశద్వారం ఇప్పుడు శిథిలమైంది. అందువల్ల చిన్న గేటు గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రధాన దేవాలయం గోడలతో చుట్టుముట్టబడి ఉంది. దేవాలయం గోడలు అద్భుతమైన శిల్పాలను ప్రదర్శిస్తాయి. స్తంభాలు మరియు పైకప్పులు కూడా అందంగా చెక్కబడ్డాయి. ప్రదక్షిణ పథంతో చుట్టుముట్టబడిన గర్భాలయం శిఖరంతో నిండి ఉంది. దేవాలయం ముందు అద్భుతమైన శిల్పాలతో అనేక స్తంభాలు ఉన్నాయి. దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు శివాలయానికి ఎదురుగా నంది ఉన్న నంది మండపం కనిపిస్తుంది. మండపం మంచి స్థితిలో లేనప్పటికీ శివుని దివ్య వాహనమైన నంది యొక్క గంభీరమైన విగ్రహం దెబ్బతినలేదు మరియు ఒక ఆకట్టుకునే దృశ్యాన్ని అందిస్తుంది. దేవాలయం లోపల శివలింగం గర్భగృహంలో 9 అడుగుల ఎత్తులో ఉంచబడింది. గర్భగృహం ప్రవేశద్వారం వద్ద వివిధ నృత్య రూపాలు మరియు వివిధ సంగీత వాయిద్యాలను ప్రదర్శించే గోడలపై శిల్పాలు కనిపిస్తాయి. దాని పైకప్పు రామాయణం, శివపురాణం మరియు వివిధ ఇతర ప్రాచీన గ్రంథాల నుండి దృశ్యాలను చిత్రించే శిల్పాలతో కూడి ఉంది. దేవాలయంలో ఉపదేవాలయాలు ఉన్నాయి. అవి 2 వైపులా ఉన్నాయి. కామేశ్వర మరియు కోటేశ్వర దేవాలయాలు ఇక్కడ నిర్మించబడిన 2 దేవాలయాలు. బాయ్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మన వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే రామప్ప టెంపుల్. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి లేక్ వ్యూ ఉంది. లేక్ వ్యూ దగ్గరికి వెళ్ళిపోయి మనం అక్కడ బోటింగ్ చేస్తే చేద్దాం, లేదంటే ఇంకా డైరెక్ట్ అటు గుడికి వెళ్ళిపోదాం. ఇంకా వచ్చి మినీ గోవా ఇప్పుడు పెట్టరు మా గోవా అనే వాళ్ళకన్నా. మనది బోటింగ్ అయితే అయిపోయింది. ఒక 2-3 కిలోమీటర్స్ తిప్పుకొని అయితే వస్తాడు మొత్తము. పెద్ద బోట్ అయితే మనిషికి 50 రూపాయలు, స్పీడ్ బోట్ అయితే నలుగురికి 350. రామప్ప టెంపుల్ ఇంకా బోటింగ్ మనది అయిపోయిన తర్వాత ఇంకా మేము అక్కడ నుంచి ఐనోలు మల్లన్న స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. డిస్టెన్స్ వచ్చేసి 85 కిలోమీటర్స్ నుంచి 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనకి రామప్ప టెంపుల్ నుంచి.
మనం ఇప్పుడే సైడ్కి ఆపుకున్నాము, కొంచెం సేపు ఆగుదామని. ఇక్కడ అన్నీ మొత్తం కళ్ళు చెట్లు ఉన్నాయి, ఇంకా బియ్యం ఒడ్లు ఉంటాయి కదా, అవన్నీ గిట ఎండ పెడుతున్నారు అనమాట. ఇక్కడ మొత్తం రైతులందరూ ఇక్కడ పొలాలకి వెళ్ళి చూద్దాం. ప్రైవేట్ వాడు కూడా కొంటాను 2600. ఏం లాభం లేదు, సన్నవాటిలో దిగుబడి లేదు ఈ సంవత్సరం. యాసిన్ పెట్టేటది వేయాలి, దొడ్డి చేస్తేనే కంపెనీ వాడు పదే ఫోన్ చేస్తాను. ఏమైందన్న ఎప్పుడు కొత్తావు 2600 దొడ్డు వాటిలే అట్లా అటుకుల కంపెనీ వాడు వచ్చిండు. ఏమైందన్న అంటే అరే ఆగ్రా నాయన పచ్చిగా కొత్తాను చూసిండా తాడెందుకు రా లాగని అక్కడనే కట్టేయి పో. అయితే నువ్వు ఇంటికి పోతా పని చేయి, అక్కడ పరదకాడ ఇప్పుడు అది వడ్లు గుంజేది పట్టుకురా పో, అన్నీ ఉన్నాయి నల్ల పరదకి. వరంగల్ జిల్లాలోని ఇనవోలు గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయం శివుడికి అంకితమైన ఒక ప్రాచీన హిందూ దేవాలయం. ఇది ప్రత్యేకమైన నిర్మాణ శైలి మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం. చరిత్ర: ఈ దేవాలయం 11వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు. అయ్యన్న దేవుడు అనే మంత్రి దీన్ని నిర్మించాడు, అందుకే దీనికి ఇనవోలు, అయ్యనవోలు నుండి ఉద్భవించింది అనే పేరు వచ్చింది. ప్రధాన లక్షణాలు: 108 స్తంభాల మండపం. దేవాలయంలో అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలలో ఒకటి 108 స్తంభాల మండపం. ఈ స్తంభాలు పురాణ దృశ్యాలు మరియు అలంకార నమూనాలతో అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి. కాకతీయ నిర్మాణ శైలి: దేవాలయం అలంకరణ శిల్పాలు మరియు సూక్ష్మ వివరాలతో కాకతీయ నిర్మాణ శైలి యొక్క వైభవాన్ని ప్రదర్శిస్తుంది. శాంతియుత వాతావరణం: ఈ దేవాలయం యొక్క ప్రశాంత వాతావరణం దాని అందమైన చుట్టుపక్కల ప్రాంతాలతో కలిసి ఆధ్యాత్మిక ప్రతిబింబానికి అనువైన ప్రదేశంగా మారుతుంది. వార్షిక ఉత్సవం: ప్రతి సంవత్సరం జరుపుకునే ఇనవోలు జాతర వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇదంతా ఉసురుగా రైట్ సైడ్లో ఇదంతా మిర్చి తోట, మిర్చి ఇదంతా. మేము ముంగట వంటకన్నా ఆపుకున్నాం ముంగట. ఇగో దీని నిండా నీళ్ళు పట్టుకొని పోతున్నాం. ఇప్పుడు ఇడ పొలాల కాడ ఆ డ్రమ్మ కాడికి వెళ్ళి నీళ్ళు పట్టుకొని పోతున్నాం. పట్టుకొని ఆడుంది మా కార్, ఆడ వండుకుంటున్నాం మేమైతే. ఐరెల్లి మల్లన్న కాడ దర్శనం అయిపోయింది కదా, ఆడికెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయినాం మేము. ఎందుకంటే మొత్తం బిచ్చపోలు మొత్తం వెంబడబడుతురు. అట్లయితే ఆ ప్లేస్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాము. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే డిసెంబర్ 10th నుంచి డిసెంబర్ 16th వరకు అసలు పోదంట. ఎందుకంటే గర్భాలయం మొత్తం మూసేసి స్వామివారికి రంగులు వేస్తారంట జాతర కోసం. కాబట్టి మేమైతే ఈరోజు డిసెంబర్ 15th అట్లా పోయినాము. మాకు తెలియదు కాబట్టి వెళ్ళిపోయినాం, మాకు తెలియకుండా పోయినాము. అనుకోకుండా బంద్ ఉంది ఇంకా గుడి, ఏం చేయలేము పరిస్థితి. ముంగట విగ్రహాలు పెట్టిరు మల్లన్న స్వామివి, అవే మొక్కుకొని వచ్చేసినాం. ఇంకా మేమైతే అసలుకి 1 నుంచి 3 వరకు బంద్ ఉంటుంది గుడి. మేము ఇంకా రామప్ప టెంపుల్ పోయినాం కదా, ఆడికెళ్ళి ఇంకా స్ట్రైట్ వచ్చేసినాం. ఇంకా మేము ఆడికెళ్ళి సీదా ఆడికెళ్ళి వచ్చేసినాం. వీడికి వచ్చే వరకు 3 అయింది. ఆ టైంలో గ్యాప్లో గుడి ఓపెన్ అయిపోయింది. దర్శనం చేసుకొని ఇంకా వంటకనేసి ఇక్కడ మధ్యలో ఆగినాం. ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయి ఇప్పటిదాకా మనం మిర్చి తోటలకి వెళ్ళి వచ్చినాం కదా, ఆ మిర్చి తోటలకి వెళ్ళి వీళ్ళంతా బయటకు అయితే వెళ్తారు అనమాట. మిర్చిలంతా తెంపి రైతులు అదే తెంపి సంచురాల కట్టి తీసుకొని వస్తారు కదా, అవే. టైం ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. ఈ టైంకి వండుకొని తింటున్నాం మేము. ఇంకా తిందామంటే ఇంకా సీదా ఇంకా ఇంటికి కొట్టుడే సీదా. ఇది మొక్కజొన్నదంట తోట, మొక్కజొన్న, ఆడ దూది, ఇది మిర్చి, ఇంకా ఏమేమో ఉన్నాయి వేరే.
ఆలేడు దాటి ఒక 2 కిలోమీటర్స్ దగ్గర ఇక్కడ చాయ్ బ్రేక్ కోసం ఆగినాం. ఇప్పుడు ఈ నుంచి హైదరాబాదు నార్మల్గా ఇట్లా ఉప్పల్ మీదకి వెళ్ళి పోతేనేమో 70 చేంజ్ వస్తుంది. ఒకవేళ చుట్టూ తిరిగి రింగ్ రోడ్ మీదకి వెళ్ళి పోతేనేమో 130 ఏమో వస్తుంది, 130, 120 వస్తుంది. రింగ్ రోడ్ మీదకి వెళ్ళి పోతాం. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉప్పల్ మీదకి వెళ్ళినామంటే ట్రాఫిక్లో స్టక్ అయిపోతాం. ఇంకా ఇట్లా ట్రాఫిక్లో గంట పోయే బదులు అట్లా గంట పోతే ఇంటికి వెళ్ళిపోతాం. ట్రాఫిక్లో గంట సేపు ఇంటికే బదులు ఇట్లా పోతే అప్పటిదాకా ఇంటికి వెళ్ళిపోతాం ఆ గంటలా. కాబట్టి అవుతారు.